ప్రియమైన మై విట్నెస్ టీవీ సాక్ష్యాలను వీక్షిస్తున్న స్నేహితులారా, అందరూ బాగున్నారా? ఈరోజు ప్రియ సహోదరి జోష్నా గారు మన ఛానల్లో ఉన్నారు. కొన్ని ముఖ్యమైన విషయాలను వారి ద్వారా మనం తెలుసుకుని సాక్ష్యాన్ని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. సిస్టర్ వందనాలండి. అందరూ బాగున్నారు కదమ్మా? సిస్టర్, మీ యొక్క ప్రాపర్ ఏది, ఎక్కడన్నారు? మీ సొంతూరు, అమ్మ నాన్న పేర్లు చెప్పండి. నాన్నగారి పేరు వెంకటరమణ అండి, అమ్మ సత్యవతి. మాది నాన్నమ్మ వాళ్ళ ఊరు వచ్చి విశాఖ జిల్లా పెద్దవొప్పలం, నక్కపల్లికి దగ్గరలో ఉంటుంది. తాతయ్య గారిది పిఠాపురం మండలం మల్లాం గ్రామం. మీరు ఎన్ని తరాలకు ముందు ప్రభువుని ఎరగకుండా ఉన్నారు? మా తాతయ్య గారు కాలం నుంచి ప్రభువుని ఎరిగి ఉన్నారండి. అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి కూడా క్రైస్తవ కుటుంబమే. సిస్టర్, మీ యొక్క బాల్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకి మీకున్నటువంటి అనుబంధం ఎలా గడిచింది చెప్పండి. బ్రదర్ చిన్నప్పటి నుంచి కూడా మరి క్రైస్తవ కుటుంబమే కాబట్టి అమ్మ మమ్మల్ని చిన్నతనం నుంచి కూడా భక్తిలో పెంచింది. అమ్మ భక్సింగ్ గారి సహవాసంలో ఎదుగుతూ వస్తూ ఉంది కాబట్టి మేము కూడా భక్సింగ్ గారి సహవాసంలో ఆ క్రమాన్ని మేము నేర్చుకున్నాము. ఎటువంటి క్రమం అంటే ఇప్పుడుండే సండే స్కూల్ బిడ్డలకి తెలియనటువంటి ఒక క్రమాన్ని మాకు అక్కడ నేర్పిస్తూ ఉండేవారు. అది ఏంటంటే మరి చిన్నతనంలోనే ఒక ఆడపిల్ల అయితే అది 3rd ఇయర్ కావచ్చు, 4th ఇయర్ కావచ్చు, 1 ఇయర్ ఒక పాపని తీసుకొచ్చిన స్కార్ఫ్ అనేది కట్టుకోవాలి బ్రదర్. కంపల్సరీ వైట్ కర్చీఫ్, అంటే అప్పుడు స్కార్ఫ్స్ ఇవన్నీ లేవు. ఒక వైట్ గుడ్డ, ఏదైనా వైట్ కర్చీఫ్ అయినా మాకు గట్టిగా ముసుగులాగా కట్టి మమ్మల్ని సండే స్కూల్లో కూర్చోబెట్టేవారు. అది ఇలాగే చర్చిలో ఇలాగే కూర్చోవాలి అని మాకు మా సండే స్కూల్ టీచర్స్ ఆ క్రమశిక్షణలో మమ్మల్ని మా తల్లి పెంచుతూ వచ్చారు. అటువంటి సంఘానికి మేము అలవాటు పడ్డాం కాబట్టి చాలా ఒక వినయము, భక్తి, మాట్లాడటంలో కూడా ఒక మర్యాద. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. అడుక్కునే వాళ్ళు వస్తే కూడా అలా వెళ్ళిరండి, కాసేపు నాకు రండి అని చెప్తూ ఉంటే చుట్టుపక్కల విన్నవారు ఏంటంటే నవ్వుకునేవారు. అమ్మ అలా వెళ్ళిరండి అని చక్కగా చెప్తున్నావు అని అనేవారు. మా తల్లి ఆ మాటలకి చాలా మురిసిపోతూ ఉండేవారు. ఆ క్రమంలోనే మమ్మల్ని, తమ్ముడిని కానీ నన్ను కానీ, నా తల్లి మాత్రమే మమ్మల్ని పెంచిందండి. తండ్రి ఉన్నా కూడా తల్లి పెంపకంలో, ఆవిడ భక్తిలో మేము పెరుగుతూ. అంటే నాన్నగారు ప్రభువుని ఎరగనివారు? నాన్నగారు ప్రభువుని ఎరగలేదు. తాతయ్య గారు, నాన్నగారి కుటుంబం అంతా కూడా అన్యులండి. అంటే విగ్రహారాధన, పూజలు అవి వాళ్ళకి తెలియదు, కానీ పండగలు ఆచరించటం, అక్కడ ఆ ఊరికే ఒక గ్రామ దేవత ఉండేది కొండ మీద, అక్కడికి ఆ పండగలకి వెళ్ళటం రావటమే కానీ ఇంట్లో పూజలు చేయటం అది తెలియదు. కానీ అమ్మకి అసలు విగ్రహారాధన అనేది తెలియదు. మొట్టమొదటిగా ఆ గ్రామంలో యేసుప్రభుని ఎరిగిన ఒక కోడలిగా తనే అడుగు పెట్టిందని చెప్పచ్చు. అటువంటి గ్రామము, యేసుప్రభు అంటే తెలియదు. ఒక చెప్తున్నాను కదండి, ఒక 2-3 కుటుంబాలు కొంచెం చదువుకున్న వారు ఉన్నారు, కానీ నాన్నగారు ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకునే కల్చర్ కూడా కాదండి. అలాంటి ఒక కుగ్రామంలో, మారుమూల గ్రామం, అది రాళ్ల ప్రదేశం అండి. అదంతా పెద్ద పెద్ద రాళ్ళు ఉండేవి. అటువంటి ప్రాంతంలోనికి మరి తాతయ్య గారు అమ్మని ఇచ్చి వివాహం చేశారు. అంటే అంతగా ఇప్పుడున్న నాగరికత తెలియనటువంటి ప్రదేశం. అవునండి. మీరు ఏ వయసులో ఉన్నప్పుడు నాన్నగారిలో ప్రభు వైపు తిరగాలని, ఆయనకున్నటువంటి అలవాట్లు మానుకోవాలని ఆయనకు అనిపించింది? మీరు ఏ వయసులో ఉన్నప్పుడు? చిన్నప్పటి నుంచి కూడా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేము మందిరానికి వెళ్ళటం మాకు తెలుసు. నాన్నగారు ఎప్పుడు వచ్చేవారు కాదండి. ఎలా అంటే అయినా చాలా త్రాగుబోతు, చాలా వ్యసనపరుడు. ఉద్యోగస్తులే కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయే కానీ చాలా త్రాగుబోతూ వ్యసనపరుడు. మేము మందిరానికి వెళ్ళటం తెలిసిన దగ్గర నుంచి కూడా ఆయన మమ్మల్ని వ్యతిరేకిస్తూ, అంటే అమ్మని మందిరానికి వెళ్ళొద్దని కొట్టేవారు, కాలుతో తన్నేవారు. చాలాసార్లు బైబిల్ చింపటం మాకు తెలుసు. మందిరానికి వెళ్ళి కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదని, నాన్నగారికి చెప్పొద్దని చెప్పేవారు. అలాంటి రహస్యకరమైన భక్తిలో మేము ఉన్నాం. కానీ ఆయన మందిరానికి కూడా తాగి వచ్చేవారు. ఆ క్రిస్మస్ ఆ టైంలో
అయితే ఆయన దేవుణ్ణి ఎరగలేదండి. నేను ఇంటర్మీడియట్, నా వివాహం కావస్తున్నప్పటికీ కూడా అంటే తెలుసు. తర్వాత మమ్మల్ని అబ్జెక్షన్ చేయలేదు నాన్నగారు. నేను 5th క్లాస్ చదువుతున్నాను, తమ్ముడు 4th క్లాస్ చదువుతున్నప్పుడు ఆయన త్రాగుడి నుంచి విడుదల పొందారు తల్లి కన్నీటి ప్రార్థనను బట్టి. అప్పటి నుంచి మాకేమీ వ్యతిరేకత లేదు, మందిరానికి వెళ్ళొద్దు అని ఏమీ చెప్పలేదు. కానీ ఆయన మాత్రం రక్షణలోనికి బాప్తీసంలోనికి మాకు వివాహ వయసు వచ్చేటప్పటికే తీసుకున్నారు. దేవుడి కార్యం ఏంటంటే నాన్నగారు మారటం. ఎస్, అవునండి. సిస్టర్, మీ యొక్క మ్యారేజ్ ఎప్పుడైంది? తర్వాత మీకు కుటుంబ జీవితంలో కలిగినటువంటి ఇబ్బందులు, వాటి నుండి ప్రభు ఎలా విడిపించారు చెప్పండి. ఓకే బ్రదర్, నేను మేనమామనే వివాహం చేసుకున్నానండి. అయితే మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మాకు ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పుడు సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి మాకు వివాహం జరిగింది. అప్పటికైనా SPF కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు, ట్రైనింగ్లో ఉన్నారు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మాకు వివాహం జరిగింది. ఆయనకి ఫస్ట్ పోస్టింగ్ వైజాగ్ పోస్టింగ్ వేస్తే అక్కడ మరలా నన్ను తీసుకెళ్ళి డిగ్రీ ఫైనల్ ఇయర్, బీకామ్ ఫైనల్ ఇయర్ నన్ను అక్కడ కాలేజ్లో జాయిన్ చేశారు. చాలా సంతోషంగా మరి మా జీవితాన్ని ప్రారంభించాము. మరి మాకు మొదటి గర్భఫలం పాప పుట్టడమే మాకు ఒక షాక్. మా జీవితాల్లో అనుకోని ఒక సంఘటన, మేము ఊహించలేనటువంటి సంఘటన మరలా మా జీవితంలోనికి రావటాన్ని బట్టి మా జీవితం ఇంకా అయిపోయింది, మా బ్రతుకు అయిపోయింది, ఇంకా చీకటి అయిపోయింది, ఇంకా మాకు సంతోషం లేదు అనే స్థితిలోనికి మేము వచ్చేసామండి. పాప అనారోగ్యంతో పుట్టడం వల్ల తల్లక్రిందలు అయిపోయింది నా జీవితం. అయితే ఇంకా చిన్నప్పుడు ఎటువంటి కష్టాలైతే పడి వచ్చామో కన్నీటితోనే మేము 5th క్లాస్ వరకు మేము బ్రతికామని చెప్పొచ్చు. మరలా అదే కన్నీరుని నేను కార్చాలా అంటే ఇది ఒక రకమైన బాధ. అప్పుడు తండ్రితో మేము కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం, అప్పుడు తల్లి సంరక్షణలో మేము ఉన్నాం. కానీ ఏంటో ఒంటరిగా అయిపోయాను నేను, అందరిలో చులకనగా అయిపోయాను, చిన్నతనంగా అయిపోయాను. ఇలాంటి బిడ్డ పుట్టడం వల్ల మాకు అది ఒక శాపముగా నేను అనుకున్నానండి. పుట్టడమే చాలా విచిత్రంగా పుట్టిందండి పాప. కాళ్ళు చేతులు 3 మడతలు వేసుకొని పుట్టింది. ఇక్కడ మోచేతుల వరకు కండతో బాగుంది, మోచేయి దగ్గర నుంచి చేతుల వరకు, మోకాళ్ళ నుంచి కింద వరకు సన్నని అవయవాలుగా, అంటే తేడా తెలిసిపోతుంది మనకి. అంటే నార్మల్గా ఉంటే కొంచెం అది తేడాగా అనిపించును. కానీ ఈ ఫోల్డింగ్స్ ఎప్పుడైతే అంటే బ్రదర్, ఈ మడత ఒక ఫోల్డింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫోల్డింగ్, ఇక్కడ నుంచి భుజానికి ఒక ఫోల్డింగ్, ఒక చెయ్యి 3 మడతలు. అర్థమైంది కదా? ఇక్కడి నుంచి ఇలా అంటే బోన్ అడ్డు లేదండి ఆ పాపకి. మడత సాఫీగా ఉన్నట్లుగా ఒక స్కిన్ లాగా ముడుచుకొని చెవుల దగ్గరకు వచ్చేవండి చేతులు. ఈ మడత ఈ చెవుల దగ్గర ఇలా ఉండేది, కాళ్ళు కూడా అలాగే ఉండేవి. అస్తమాను మడతను మేము విప్పితే ఆ చేతులు ఎంత పొడవు సాగేవి బ్రదర్, కాళ్ళు కూడా అంతే. అయితే చలనం ఉంది, పాపకి చలనం ఉంది. పోలియో లేదంటే ఏదన్నా అయితే గనక చలనం ఉండదు, పాప చలనం ఉండేది. కాళ్ళు చేతులు ఆడిస్తూ కొట్టుకుంటూ ఆడుకునేది. కానీ ఈ ఫోల్డింగ్స్ వల్ల కొంచెం విచిత్రంగా మెత్తటి శరీరంతో ఏదో ఒక లోపముతో పుట్టింది అని మాత్రం చూసేవారికి మాకు కూడా అర్థమైంది. అయితే ఆ లోపం ఏంటంటే జెనెటికల్ ప్రాబ్లం వల్ల ఈ బోన్ ఏదైతే ఉందో అది గట్టితనం లేక రబ్బర్ లాగా సాగే గుణం. ఈ ఎముక, ఈ చెయ్యి బ్రదర్ ఫోల్డ్ అయిపోయేదండి సాఫ్ట్గా. అంటే ఇప్పుడు మనకి ఇలా చూడండి ఇంతవరకే వస్తుంది కదా, ఆ పాపకి ఇది ఇంక అడ్డు వచ్చేది కాదు. మడత సాఫ్ట్గా ఫోల్డ్ చేస్తే ఒక మడతలాగా వచ్చేసేది. ఈ వేళ్ళు కూడా ఈ ఎటు సాగదీస్తే అటు దూరంగా జరిగిపోయాయి. అంటే ఎముక అనేది గట్టితనం లేదు కాబట్టి ఎంత దూరం సాగదీస్తే అంత దూరం ఆ కాళ్ళు చేతులు అలా సాగిపోతున్న గుణంతో పుట్టింది. చాలా కొంచెం విచిత్రంగా మాకు పాప బాధాకరంగా అనిపించింది. సంతోషం అయితే లేదు మా జీవితంలో. మొదటి గర్భఫలం అంటే మనకు ఒక సంతోషం వస్తుంది, ఒక జీవితంలో మనకు ఒక గిఫ్ట్ దేవుడిచ్చాడని. ఆ సంతోషం లేకుండా ఆ పాప కొరకు మేము చాలా బాధపడాల్సిన పరిస్థితుల్లో పాప పుట్టింది. పుట్టిన మరి 3వ రోజు నుంచే ఆ పాపను ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గరికి తిప్పటమే మా జీవితం అయిపోయింది బ్రదర్. మా బ్రతుకంతా హాస్పిటల్ చుట్టూ తిరగటం, వైద్యుల చుట్టూ తిరగటం, తిరగలేని వైద్యులు లేరు, తిరగని ఊరు లేదు.
ఎన్ని డబ్బులు అంటే మాకు చాలా తక్కువ జీతం అండి అప్పట్లో. మరి డబ్బంతా కూడా పాప ట్రీట్మెంట్కే మేము ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ప్రాబ్లం ఏంటనేది ఏ డాక్టర్ చెప్పలేకపోయారండి. కొంచెం ఎదిగాక చూద్దామమ్మా, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది కదా, కొంచెం ఎదిగాక చూద్దామన్నారు. అయితే పాకడం, బోర్లా పడటం, కూర్చోవటం అన్నీ కూడా సమయానికి జరుగుతూ వస్తూ ఉన్నాయి, యాక్టివ్గానే ఉంటుంది. కానీ ఈ కాళ్ళు చేతులు అనేటువంటివి మాత్రం చాలా బలహీనంగా తోటకూర కాడల్లాగా నిర్జీవంగా ఇలా ఎలబడిపోతూ ఉండే అనమాట అండి. ఇలా ఉండేది, నిలబడేది కాదు. ఆకారంలో నార్మల్గా అయితే లేకుండా ఉండింది. ఫేస్ అంతా కూడా పుట్టిన వెంటనే కొంచెం చబ్బీగా ఉండిందండి. తర్వాత మొత్తం పాప అంతా సన్నగా అయిపోయి ఆహారం తీసుకుంటుంటే అరగకపోవటం, పాలు అరగకపోవటం, ఒక 1 hour కష్టపడి ఆమెకి ఎంత అన్నం తినిపిస్తే బ్రదర్ వెంటనే అది వామిటింగ్ చేసేసుకోవటం, రోజుల తరబడి వామిటింగ్స్, రోజుల తరబడి మోషన్స్. ఇంకా భయం వేసి ఆ చిన్న పాపను పట్టుకొని హాస్పిటల్లోనే మేము ఉండే పరిస్థితి వచ్చేది. రాజమండ్రి ప్రాంతం నుంచి దినకరన్ గారు వైజాగ్ ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్స్లో మీటింగ్స్ పెడుతున్నారని ఇక్కడ ఆత్మీయ తల్లి గారు నాకు విఐపి పాసులు పంపించారు బ్రదర్. నాకు వైజాగ్ ఫోన్ చేసి, నాకు మరి వాళ్ళకి అంత అవసరం లేదు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న సేవకులు వాళ్ళు, ఫోన్ చేసి అమ్మ పాపను తీసుకొని నువ్వు వెళ్ళి ఆ మీటింగ్స్లో పాల్గొనమని నాకు ఇక్కడ ఆత్మీయ తల్లి నన్ను ఎంకరేజ్ చేయడాన్ని బట్టి అదే పరిస్థితి. మళ్ళీ వైజాగ్లో నాకు ఏ ప్రాంతం తెలియదు, ఎక్కడా తెలియదు, కాలేజీ ఇల్లు మాత్రం తెలుసు, ఇంకా హాస్పిటల్స్ కూడా తెలుసు నాకు. ఎందుకంటే దైనందిన జీవితం ఏంటి బ్రదర్, హాస్పిటల్ చుట్టూ తిరగడమే మా పరిస్థితి అయింది. కాబట్టి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఎక్కడో నాకు తెలియదు, అసలు ఆ ప్రాంతం ఏంటో నాకు తెలియదు. కానీ నా భర్త డ్యూటీలో ఉంటే బ్రదర్ పాపను పట్టుకొని మరి నేను ఆ మీటింగ్కి వెళ్ళిపోయాను ధైర్యంగా. 1 గంటకు అవుతుందో మళ్ళీ అక్కడ కూడా తెలియదు, రిటర్న్ ఎలా వస్తాను అనేది నాకు తెలియదు. కానీ వెళ్ళిపోవాలి, అక్కడ ప్రార్థన దైవజనులతో నేను ప్రార్థన చేయించుకోవాలి, నా బిడ్డని ఇక్కడ దేవుడు స్వస్థపరుస్తాడేమో ఒక ఆశతో నేను పరిగెత్తుకుని వెళ్ళాను బ్రదర్. చివరి ప్రార్థనలో పాల్దొన్నికరణ అయ్యగారు ప్రవచనాత్మకంగా ఆయన మాట్లాడుతున్నారు. ఒక తల్లి కన్నీటి ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. అమ్మా, నీ కన్నీటిని నీ దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. నేను హృదయంలో ఏమనుకుంటున్నానంటే, నా బిడ్డ కాళ్ళను ముట్టండి ప్రభువా, దైవజనుల ద్వారాగా నువ్వు నాతో మాట్లాడు, ఈ యొక్క సమాధానం, ఈ మాట నాకు రావాలి అని ఆశపడేదాన్ని బ్రదర్. ఎక్కడికి వెళ్ళినా అంతకుముందు అరుల్ రాజు గారని జీసస్ కాల్స్ మినిస్ట్రీలోని ఒకే కిడ్నీతో ఆయన సేవ చేసిన దైవజనులు, ఆ దైవజనుల ద్వారాగా కూడా నాతో మాట్లాడాలన్నప్పుడు ఒకసారి అలాగే పేరు పెట్టి నన్ను పిలవటం జరిగింది. అలాగే దైవజనులు, అమ్మ నీ బిడ్డ కాళ్ళను లేడి కాళ్ళ వలె మరి దేవుడు ముడతో ఉన్నాడు, ఎండు నెముకలతో మాట్లాడిన దేవుడు, ఎండు నెముకలకి జీవం పోసిన, నేను ఇవే ప్రార్థన చేస్తున్నాను, ఇవే మాటలు రిపీటెడ్గా సేవకుల నుంచి నాతో మాట్లాడుతాను. వెంటనే ఎలుగెత్తి ఏడ్చాను బ్రదర్. ఎంతగా ఏడ్చానో, ఎంతగా కన్నీరు కార్చానో నాకే తెలుసు. నా ప్రక్కన ఎవరున్నారో నాకు గుర్తు రావట్లేదు, నేను ఎంత గట్టిగా ఏడుస్తున్నానో నాకు తెలియదు. కానీ అంత కన్నీరు కార్చి నేను ప్రార్థన ముగించుకొని కళ్ళు తెరిచేసరికి బ్రదర్ పాప ఎదరో అంటే 2 rows చైర్స్ పట్టుకుని నడిచేదండి. ఏదైనా సపోర్ట్ ఉంటే అడుగు వేసుకుంటూ నడిచేది. అలా ముందుకి వెళ్ళటం నేను గమనించుకున్నాను. అయితే నేనేమనుకున్నానంటే సపోర్ట్ తీసుకుని వెళ్ళిందిలే అని ఆ పాప నేను తీసుకొని ఆ రాత్రికాల ప్రాంతంలో మరి 1 గంట 12:30 పైన అయ్యింది బ్రదర్ టైం. నేను ఇంటికి వచ్చి నేను నిద్రపోయాను. తెల్లవారేసరికి ఫిజియోథెరపీ డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చేవారని చెప్పాను కదా బ్రదర్. డాక్టర్ గారు వచ్చి మరి పాపను చూస్తున్నప్పుడు నేను కిచెన్లో వంట చేసుకుంటున్నాను. అంటే అలవాటు, ఆయన వస్తారు, కూర్చుంటారు, పాపని ఆ టేబుల్ అవన్నీ అక్కడ ఆయన సెట్ చేసుకుని పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి డాక్టర్ గారు వస్తారులేని నేను వంట పనిలో ఉన్నాను. ఇలాగ ఆయన వచ్చి అమ్మ పాప ఏది అని అడిగే వరకు నేను పాపను చూసుకోలేదండి. అంటే ఆడుకుంటుంది, నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళదండి, గోడ పట్టుకుని నడిచినా ఏం చేసినా అక్కడక్కడే నడుస్తుంది, ఆడుకుంటుంది, అంతే అనుకున్నాను. అయితే ఎప్పుడైతే డాక్టర్ గారు అమ్మ పాప ఏది మేడం అని అడిగేసరికి అక్కడే ఉంటుంది చూడండి అన్నాను. ఇంకొకసారి చెప్పారు, అమ్మ పాప కనిపించలేదు చూడండి, ఒకసారి మీరు బయటికి రండి అనేసరికి ఒకేసారి నాకు భయం అనిపించిందండి. వచ్చి వెతికితే బెడ్రూమ్లో లేదు, హాల్లో లేదు.
గేటు రోడ్డు పైన ఉందన్నమాట అండి, హౌస్ గేట్ తీసుంది. అప్పుడు ఆయన అంటున్నారు, నేను వచ్చేసరికి గేట్ తీసుందండి అని అన్నారు. అయితే నేను మార్నింగే వేయలేదు, ఈయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు గేట్ వేయలేదేమో అనుకుంటున్నాను, మనసులో అనుకుంటూనే వెతుకుతున్నాను. ఎందుకంటే బ్రదర్ చిన్నగా ఉండేదండి, చాలా సన్నగా ఉండేది, చిన్నగా ఉండేది. కబోర్డ్స్లో, బిందెల్లో, గిన్నెల్లో దాకొని కూర్చొని ఆడేదండి. అమ్మ నేను ఎక్కడున్నాను వెతుక్కోని, అలాగా ఆడిస్తుందేమో అని అమ్మ బయటికి రా ఎక్కడున్నావని పిలుస్తున్నాను బ్రదర్, ఎక్కడికి రాలేదు. ఇంకా ఒకే ఉదుటిన ఏం ఆలోచన వచ్చిందంటే పాక్కుంటూ రోడ్డుపైకి వెళ్ళిపోయిందేమో, ఏమన్నా వాహనాలు వచ్చేసాయా, లేదంటే పాకుతుంటే ఈ మోకాళ్ళు కొట్టుకుపోయాయా, ఇన్న ఆలోచనలతో పరిగెత్తుకుని బయటికి వెళ్ళి అని గట్టిగా కేకలేస్తే బ్రదర్ ఒక 4-5 పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. ఆడుకుంటా మమ్మీ నేను కొన్నాను అంటే సరిగా కూడా మాట్లాడేది కదండి. 1 సంవత్సరం 6 నెలలు బ్రదర్ అప్పటికి పాపకి. నేను ఇక ఆడుకుంటున్నానమ్మా, నేను ఇక కొన్నాను అని చెప్తుంది. అలా ఎలా వెళ్ళిపోయావమ్మా, ఎవరు తీసుకెళ్లారు నిన్ను, నాకు చెప్పాలి కదమ్మా, చెల్లిని ఎవరు అంటే ఎవరన్నా వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయారేమో అని అనుకుంటుంటే బ్రదర్ నా కళ్ళ ముందు, అంటే తను నిద్రపోయింది, నేను కిచెన్లో వంట చేసుకుంటున్నాను కదా, నిద్రట్లో మెలకు వచ్చి తను బయటికి వెళ్ళిపోయింది, తనకు తానే నడుచుకుంటూ వచ్చేస్తుంది బ్రదర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క అనుభవాన్ని నేను ఎప్పటికీ నా జీవితంలో నేను మర్చిపోలేను బ్రదర్. ఆ బిడ్డ కోసం నేను ఎంత కన్నీరు కార్చాను. అందరి బిడ్డలాగా నేను లేచి నడవాలి, లేచి నడిస్తే చాలు ప్రభువా, ఎలా నడిచినా పర్వాలేదు, నా బిడ్డను నడిపించమని మాత్రమే నేను అడిగానండి. నా బిడ్డ నా కళ్ళ ముందు నడుచుకుంటూ వస్తుంటే నాకు చాలా సంతోషం, చాలా ఆశ్చర్యం. ఎలా జరిగింది ఏంటి ఏమి గుర్తు రావట్లేదు. కానీ వెంటనే నేను ఆ రోడ్డు పైన మోకాళ్ళు వేసి నేను నా బిడ్డని ఇలా కౌగిలించుకునేసరికి నా కౌగిట్లోకి వచ్చి అంటుందండి ఆ చిన్న నోటితో, అమ్మ నేనే నడుచుకుంటూ వెళ్ళిపోయానమ్మా, నన్ను ఎవరు తీసుకెళ్ళలేదు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోయానమ్మా అని చెప్తుందండి. వెంటనే డాక్టర్ గారు ఆశ్చర్యపోయారండి. ఎందుకంటే ముందు రోజు సాయంత్రమే ఆయన వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళారండి. ఆ తెల్లవారేసరికి అద్భుతమే జరిగిపోతుందని ఎవరు ఊహిస్తారు బ్రదర్. కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. నోటి మాటతో రెప్ప పాటన ఆయన అద్భుతాలు చేయగల దేవుడు. ఎండిన ఎముకలతో మాట్లాడిన దేవుడు, ఎండిన ఎముకలకి జీవం పోసిన దేవుడు. ఎండిపోయిన నా బిడ్డ ఎముకలండవి, జీవం లేని ఎముకల్ని నా దేవుడు ముట్టి స్వస్థపరిచి బలాన్ని దయచేశాడండి. ఆ రీతిగా ఆ బిడ్డ నా ఎదురుగా నడుచుకుని వచ్చేస్తుంటే పిల్లలందరూ కూడా, అంటే ఆడుకునే పిల్లలు కదా బ్రదర్, ఎలా వచ్చిందని వాళ్ళు గెస్ చేసుకోలేదు. ఆంటీ మీ పాప నడిచేస్తుందా అని వాళ్ళు అంటున్నారండి. డాక్టర్ గారు నా పక్కన నుంచి ఆయన ఆశ్చర్యపోతున్నారు, ఏంటమ్మా రాత్రికి రాత్రి ఏం చేశారమ్మా, ఏం జరిగింది అని ఆయన అంటుంటే నాకు వీళ్ళ మాటలు సమాధానం చెప్పట్లేదు. కానీ ఏడ్చుకుంటున్న బిడ్డని పట్టుకొని, దేవానికి వందనాలయ్యా, నా బిడ్డని రాత్రికాల సమయంలో ఆ మీటింగ్లో నువ్వు ముట్టావని నేను అనుకుని బ్రదర్ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. 1 సంవత్సరం 6 నెలలకి తనకు తానుగంటే గోడ పట్టుకోకుండా, చైర్ పట్టుకోకుండా లేచి నించుని నడిచింది బ్రదర్. అటువంటి గొప్ప కార్యాన్ని చేయగల గొప్ప దేవుడు అండి నా దేవుడు. నా కన్నీటిని తుడిచిన దేవుడు నా దేవుడు. సేవకుల ద్వారాగా మరి నాతో మాట్లాడి ఆ రాత్రికాల సమయంలోనే బిడ్డ స్వస్థత పొందిందని నేను నమ్ముతున్నానండి. దేవునికి స్తోత్రం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత కన్నీటి ప్రార్థన అంటే ఏంటో, అంగలార్చే ప్రార్థన అంటే ఏంటో, రోదన చేసే ప్రార్థన అంటే ఏంటో మరి నేను దేవుని దగ్గర తెలుసుకుని దేవునికి బాగా సమీపం అయిపోయినాను. బాగా దగ్గరగా మాట్లాడుతున్నట్లు, ఒక తండ్రితో మాట్లాడుతున్నట్టే, ఎందుకు ఇలాంటి బిడ్డని ఇచ్చావు, ఎందుకు ఇలా నాకు జరిగింది అన్నప్పుడు మరి ఫస్ట్ నుంచి కూడా బ్రదర్ నాకు కళల ద్వారాగా, దర్శనాల ద్వారాగా దేవుడు మాట్లాడుతూ ఉండేవారు. కానీ నాకు గ్రహింపు లేదు, అంటే అంత ఆత్మీయ స్థితి లేదు. ఎప్పుడైతే బిడ్డకి అనారోగ్యం వచ్చింది, నేను గ్రహింపు వచ్చింది, ఆత్మీయంగా నేను బలపడ్డానండి, ఎదిగాను, ప్రార్థనలు ఎదిగాను. మరి ఇట్లాంటి భక్తి జీవితంలో ఉంటూనే మరి పాపకి ట్రీట్మెంట్ జరిగిస్తూ వచ్చాం బ్రదర్. 1 సంవత్సరం 6 నెలలకి లేచి నిలబడి నడిచిన తర్వాత డాక్టర్స్ ఏమన్నారండి,
బిడ్డలు ఏజ్ నించుంటే అప్పుడు చూద్దామమ్మా, ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, ఆపరేషన్ చేస్తే అప్పుడు ఇంకా స్ట్రైట్గా నడుస్తుంది అన్నారు కదా. వెంటనే మరలా మేము డాక్టర్కి చూపిస్తే సర్జరీస్ పడతాయి అని అన్నారండి, టెస్టులు చేద్దామన్నారు. ఈలాగా ఒక దైవజనులు మాకు ఇచ్చిన సలహా ఏంటంటే రాయవెల్లూరు సిఎంసి హాస్పిటల్ తమిళనాడు తీసుకెళ్ళమని చెప్పారు. ఏమన్నారంటే అయినా అమ్మ ఇక్కడ వైద్యులు అయితే డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తారు, వాళ్ళు ఏమి సరిగా చెప్పరు, అక్కడైతే కరెక్ట్గా ప్రార్థనాపూర్వకంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, కాబట్టి జరిగితే జరుగుతుంది అని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు, కాబట్టి మీరు అక్కడికి తీసుకెళ్ళండి అన్నారు. కానీ మా వల్ల కాని ఖర్చులండి అక్కడికి వెళ్ళాలంటే. ఎక్కడో తెలియదు, మా ఊరు రాజమండ్రి వైజాగ్ తప్పించి మాకు ఎక్కడికి తెలియదు వెళ్ళటానికి. కానీ బిడ్డని ఏదైనా సరే మా ప్రాణం వడ్డీ అంటాం కదండి, అలాగా నా భర్త అనేవారండి, నా వాళ్ళ అమ్మ అయినా సరే నా బిడ్డను నేను స్వస్థపరచు, నా బిడ్డను నేను బాగు చేసుకుంటాను అనేవారండి. ఒక కిడ్నీ అమ్మేస్తాను అనేవారండి. మా దగ్గర అంత ఆర్థికంగా పరిస్థితులు కాదు కాబట్టి నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు బ్రదర్. అప్పటికి మేము అందరికీ హెల్ప్ చేస్తున్నాం. నా తండ్రి ఒక్కరేనండి, నా తండ్రి, నా తల్లి, నా తమ్ముడు నాకు బాసట్టుగా నిలిచారు బ్రదర్. ఆయన జీతం అంతా క్రెడిట్ కార్డ్ అండి, స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ కదండి, క్రెడిట్ కార్డ్ తెచ్చి ఇచ్చేసి ఎంత ఖర్చు పెట్టుకుంటారో ఖర్చు పెట్టుకోండి అమ్మ, అప్పైనా పర్వాలేదు నేను తీర్చుకుంటాను, డబ్బుల కోసం మీరు ఆలోచించకండి అని చెప్పి నా తండ్రి నాకు వెన్ను తట్టండి, నాకు బలంగా వెన్నుపూసగా అంటారు కదండి, అలా నిలబడ్డారు. ఒక పక్క నా భర్త, ఒక పక్క నా తండ్రి, నా సహకారం, నా తల్లి, నా తమ్ముడు నాతో పాటు కన్నీరు కార్చారండి, నాతో పాటు వేదన పడ్డారు. అందరూ వెళ్ళిపోయాం బ్రదర్ వెల్లూరుకి, సిఎంసి హాస్పిటల్కి. అందరూ వెళ్ళిపోయాక ట్రీట్మెంట్ చేస్తే బ్రదర్ ఏమనుకుంటామంటే వెళ్తే ఆపరేషన్ చేసేస్తారేమో, స్వస్థత వచ్చేస్తుంది, నడిచేస్తుంది అనే ఉద్దేశంతో వెళ్ళాం బ్రదర్. కానీ బ్రదర్ నా జీవితంలో ఆ సిఎంసి హాస్పిటల్ వేలూరు తమిళనాడు హాస్పిటల్కి తిరిగిన ఆ రోజులు గుర్తు చేసుకుంటే నా జీవితంలో మరొకసారి అలాంటి రోజులు రావద్దనుకుంటానండి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టాం బ్రదర్. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు తిరిగాం బ్రదర్ మేము పాపను పట్టుకొని. 3 నెలలకు ఒకసారి సర్జరీస్ చేయటం, వాటిని విప్పటం, ఇలాగా దైనందినంగా వస్తూ ఉండేవి. ఈ కట్టిప్పేస్తే అయిపోయిందేమో అనుకునే వాళ్ళం బ్రదర్, కానీ కాదు, బోన్ ఎదిగేది కాదండి. పాపకి కాల్షియం ప్రాబ్లము, D3 విటమిన్ ప్రాబ్లం ఉండేది. కౌన్సిలింగ్స్ చేస్తూ, రీసెర్చ్ చేస్తూ, ఈ టెస్టులు చేస్తూ తినడానికి కష్టపడ్డామండి. కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదండి. భార్యాభర్తలలో ఒక సమాధానం లేదు బ్రదర్, ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని మాట్లాడే ధైర్యం లేదు. నా భర్త అంటే నాకు భయం కూడా పోలేదు బ్రదర్. నాకు అప్పటికి ఆయనతో కూడా సరిగా నా కష్టము బ్రదర్ ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదండి. భర్తతో చెప్పే ధైర్యం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులతో నా కష్టం చెప్తే చూస్తున్నారు, ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. మనసు విప్పి నా బాధ చెప్పుకోవటానికి ఎవ్వరూ లేరు బ్రదర్. ఎందుకంటే ఎవరు ఆదరించలేదండి. ఎంతమంది ఉన్నారు కానీ నన్ను ఎవరు ఆదరించలేదు, ఎవరు హక్కును చేర్చుకోలేదు, ఎవరు ధైర్యం చెప్పలేదు. ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వస్తే బ్రదర్ చూడకపోతే బాగుండదు వెళ్ళి అన్నట్టుగా వచ్చారు, కానీ మనస్ఫూర్తిగా నన్ను ఆదరించలేదు. నా ఆత్మీయులు నన్ను ఆదరించారు బ్రదర్. నా ఇరుగు పొరుగు వారు, నా సంఘస్థులు ఎక్కడున్నా సరే దైవ సేవకులు, ఆత్మీయ బిడ్డలే మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బలపరిచి మా కష్ట సుఖాల్లో పాలు పంపులు పంచుకున్నారు. ఈ 4 సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత బ్రదర్ పాప సంపూర్ణంగా 9 సంవత్సరాలకి నడిచింది బ్రదర్. అంటే స్ట్రైట్గా అందరి పిల్లల్లాగా ఒక 2 ఇయర్స్ స్కూల్కి లేట్ అవుతున్నా మళ్ళీ అది వేదనే. అందరి పిల్లలు స్కూల్కి వెళ్తుంటే నా కుమార్తె వెళ్ళట్లేదని ఏడ్చేదాన్ని. నా ఏడుపుకి అంతు లేదండి. కన్నీరు ఆగలేదు బ్రదర్ 9 సంవత్సరాల వరకు. నా కన్నీరు ఆగలేదండి, ఏరులై పారుతుంది అంటారు కదండి, అలాగా. తర్వాత దావీదు గారు అంటారు కదా, నా కన్నీటితో నా పరుపు తేలిపోతుంది అన్నట్లుగా నా తలగళ్ళు తడిచిపోయేవండి. మళ్ళీ ఎవరికి కనిపించకుండా ఏడ్చదు. మళ్ళీ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను బ్రదర్. ఆ యాక్టివ్నెస్ పోయింది, అయిపోయింది నా జీవితం, ఇంకేమీ లేదు అనుకున్నాను. ఈ ప్రయాణంలో బ్రదర్ 2 సార్లు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాను. KGH హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రదర్ ఆ డాక్టర్ గారు ఎందుకో చులకనగా చిన్న చూపు చూసినట్టు మాట్లాడి తట్టుకోలేకపోయానండి. ఆర్కే బీచ్లోకి వెళ్ళి చచ్చిపోదామని సగం దూరం వెళ్ళిపోతే నా భర్త చూసి నన్ను తీసుకొచ్చారండి. మొదటిసారిగా నా తల్లి దగ్గర బోర్ని ఏడ్చాను బ్రదర్ నేను ఆ రోజు. ఆ సిచ్యువేషన్ నేను మర్చిపోలేను. తర్వాత తమిళనాడు సిఎంసి హాస్పిటల్ నుంచి
తీసుకొస్తుంటే ఒక ప్రయాణంలో అంటే బ్రదర్ సిమెంట్ కట్టు ఉంటుంది, యూరిన్ పోసుకోవటానికి లిటర్ని వెళ్ళటానికి ఒక చిన్న కన్నం పెట్టారంతే. అందరు విచిత్రంగా చూసేవారు బ్రదర్, నా బిడ్డని, నన్ను, మమ్మల్ని నవ్వుకునేవారు, చూసేవారు. అంటే ఒకళ్ళు చూసారంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసేవారు అనమాట, అంత విచిత్రంగా ఉందేంటి అని. అది తట్టుకోలేక ఒకరోజు రాత్రి శేషాద్రి ఎక్స్ప్రెస్లో నేను చనిపోదాం, దూకేద్దాం అనుకున్నాను బ్రదర్. మరలా నా బిడ్డను ఎవరు చూస్తారు ఇంత ప్రేమగా అని నా బిడ్డ ముఖం గుర్తొచ్చి, నా దేవుడు ఉన్నాడు నాకు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని చెప్పి మరలా నేను ధైర్యం తెచ్చుకొని నేను నా బిడ్డ కోసం బ్రతుకుతూ వచ్చానండి. 9 సంవత్సరాల తర్వాత అంటే దేవుడు దర్శనాల ద్వారా ఈ లోపల మధ్యలో చాలా పెద్ద సాక్ష్యం అండి. దర్శనాల ద్వారాగా మాట్లాడటం, వాక్యం ద్వారాగా మాట్లాడటం, బంధువులు బాధ పెట్టారు, కష్టపెట్టినా సరే, ఎన్ని మాటలు వచ్చినా నా దేవుడు నన్ను మాత్రం ఆదరించడం మానలేదండి. మన దేవుడు మాట్లాడే దేవుడు కదండి. ఆయన మాట ద్వారాగా, ఆయన వాక్యం ద్వారాగా మాత్రమే నేను బ్రతికానండి. ఏ మాట నేను అడిగితే ఆ మాట బైబిల్ గ్రంథం అన్ని పరిస్థితులను ఎదుర్కొని తట్టుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జీవము గల మాటలండి ఇవి. ఈ వాక్యం ద్వారాగా నేను బ్రతికాను బ్రదర్. ఏదైతే అడుగుతున్నానో ఆ వాక్యం ఉందని కూడా నాకు తెలియదు. అలాగా ఇంకెంతకాలం ప్రభువా నేను భరించాలి, నా వల్ల కాదంటే సహించరాని శ్రమలను నేను నీకు అనుమతించను అని ఒక వాక్యం ఉందని నాకు తెలియదండి. ఒకరోజు భయంకరంగా ఏడుస్తున్నాను బ్రదర్, ఎందుకో చాలా వెక్స్ అయిపోయాను. ఈయన విసుక్కుంటున్నారు, చిరాకు పడుతున్నారు, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అన్నప్పుడు మరి కొరింథీ పత్రిక నుంచి దేవుడు నాతో మాట్లాడుతుంది. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, దిక్కులేని వారము కాము. క్రీస్తు శ్రమానుభవంలో నుంచి మనం వెళ్ళటం ఏంటంటే మరి ఆయన మహిమని మనం చూడడానికని 8వ అధ్యాయం 4వ వచనం. ఆ వాక్యం ఎప్పుడు చూడలేదండి నేను, ఎవరు దైవజనం చెప్పినా నేను వెళ్ళలేదు. కానీ దేవుడు ఆ వాక్యం చదువన్నప్పుడు మరి ఎటుపోయినను శ్రమపడుచున్నాను, దిక్కులేని వారము కాము అన్న వాక్యం ద్వారా ఇలాగా అనేక మార్లు నా దేవుడు మాత్రమే నన్ను ఆదరించాడండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నిజంగా నా కన్నీటి ప్రార్థన, నా భర్త కన్నీటి ప్రార్థన, నా తల్లిదండ్రులు, నా సంఘము చేసిన కన్నీటి ప్రార్థన, అనేక మంది దైవజనులు మరి చేసిన ప్రార్థనలు బట్టండి దేవుడు మరి నా బిడ్డను ముట్టి స్వస్థపరిచి అందరి బిడ్డల్లాగా ఉంటుందండి. ఒకప్పుడు యాక్షన్ సాంగ్స్ నేర్పించేటప్పుడు నా చీర కొంగు పట్టుకొని డాన్స్ చేస్తుంటే ఏడ్చేదాన్నండి. నేను ఏడ్చి మొరపెట్టుకొని కుళ్ళిపోయేదాన్ని బ్రదర్ చెప్పాలంటే. అంత కన్నీటిని నా దేవుడు మరి వెంటనే ఏ క్రిస్మస్ ప్రోగ్రాములు మిస్ చేసేదాన్ని కాదు, ఏ మీటింగ్స్లో నన్నా సరే బిడ్డను తీసుకెళ్ళిపోయి ఆ డ్యాన్స్ చేస్తుంటే మురిసిపోయేవారు నా కాళ్ళని చూసి. ఆశ్చర్యం, అది ఒక సాక్ష్యం, దేవునికి మహిమండి. ఇప్పుడు అందరి బిడ్డలాగా నా బిడ్డ కూడా స్ట్రైట్గా నడుస్తుందండి. చక్కటి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. డాక్టర్స్ చెప్పారు ఏంటంటే ఒకే సంవత్సరంలో ఆ వయసులో మరి ఎనస్థీషియా మత్తు ఇచ్చినందుకు ఆకలి ఉండకపోవచ్చమ్మా, మరి ఆస్తమా రావచ్చు, ఏమన్నా హెల్త్ కాంప్లికేషన్స్ రావచ్చు, ఒక గాజు బొమ్మను చూసుకున్నట్టు మీరు చూసుకోండి అన్నారు. గాజు బొమ్మలాగే పెంచుకున్నామండి, బంగారు బొమ్మలాగా గారాబంగా మేము పెంచుకున్నాము. నిర్జీవం గల దానిని జీవం గల దానిగా చేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమేనండి. ఆ బిడ్డని ఇప్పటికీ చూస్తే మీరు, నా బంధువులకి, నా స్నేహితులకి, అందరికి ఇప్పటికీ కూడా ఆ బిడ్డని చూస్తే ఆశ్చర్యం అండి. ఒకలాంటి రూపము గల ఒక బిడ్డని ఇప్పుడు ఒక అందమైన కుమార్తెగా దేవుడు చేశాడండి. టీనేజ్ వచ్చేసరికి యవనస్తురాలుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందరికీ నార్మల్ అవ్వచ్చండి పెద్ద పాప అవ్వటం అనేది, కానీ మాకు అది కూడా ఒక అద్భుతమే, అది కూడా ఒక గొప్ప సాక్ష్యము. అంటే అసలు ఊహించలేదు మేము, కానీ 12 ఇయర్స్కే దేవుడు యవనస్తురాలుగా మరి ఆశీర్వదించాడు, దీవించాడు. మరి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఇంకా బిడ్డకి రాలేదండి. తర్వాత మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి పాపకి మరి వివాహం చేయటానికి దేవుడు కృప చూపించారు. ఒకే ఒక్కళ్ళు మమ్మల్ని వివాహానికి అడిగితే అది కూడా నాకు అద్భుతమే కాబట్టి ఆ బిడ్డకి వివాహం జరిగించాము. ఇప్పుడు పాపకి మ్యారేజ్ అయ్యి 2వ సంవత్సరం అండి. పాప బిఎస్సి ఆక్వాకల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. పాప మరి దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు తన గర్భాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకుని గర్భఫలం దేవుడిచ్చాడు. ఇప్పుడు 6వ నెల గర్భవతిగా నడవలేని నా కుమార్తెను మరి దేవుడు ఒక తల్లిగా దీవించి ఆశీర్వదించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీ దేవుని సేవ చేస్తుంది అని అంటే రకరకాల మాటలు అంటారు. అయినా కూడా
దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సేవ చేయాలని మీరు తీర్మానం చేసుకున్నారు. ఎందుకు మీకు అలా అనిపించింది? యేసు ప్రభువుని నమ్ముకున్నా కూడా ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, చాలామంది ఆ మాటలు కూడా అనే ఉంటారు, నీ దేవుడు గొప్పతనం ఏంటని. అది పాప జీవితంలో నిరూపణ అయింది. కష్టాలు వచ్చినా కూడా ఆయన విడిపించారు. అయితే మీరు ఎందుకు సేవకు సమర్పించుకున్నారనేది క్లుప్తంగా చెప్పండి. ఓకే బ్రదర్, నేను ఎప్పుడు కూడా మరి సేవ చేయాలని అనుకోలేదు. సేవ చేస్తాను అనే కలలో కూడా, అంటే ఊహ కూడా నాకు లేదండి. ఎప్పుడు ఏం ప్రార్థన చేసేదానంటే, ప్రభువా ఈ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, నీ సాక్షిగా వాడుకోనండి. అంటే ఒక 10 మంది చేరి చిన్న కూడికి పెడితే అక్కడ నా బిడ్డను నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తాను. ఇదే నా సమర్పణ. కానీ నేను సేవ చేస్తానని ఎప్పుడు అనుకోలేదండి. అసలు సేవకులే లేరు మా కుటుంబంలో. బ్రదర్, పాప పుట్టిన తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే, మరి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంక పిల్లలు మీకు పుట్టరు, పుట్టినా మీరు ప్లాన్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇంకా అంగవైకల్యం గల పిల్లలే పుడతారు మీకు అని చాలా కౌన్సిలింగ్స్ చేసుకున్నామండి ఆశతో, మరొక బిడ్డ ఆరోగ్యకరంగా కావాలని. కానీ అది వైద్యులు అన్నారు, అది ఇంపాసిబుల్ అన్నారండి. మరి నేను వైద్యులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మరలా నా దేవుడిని పట్టుకున్నానండి. నేను ఒక నిబంధన చేసుకుని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను కదా, ప్రభువా నా నిందను కొట్టివేయండి. ఏంటి నా నింద? అనారోగ్యంతో పిల్లలే పుడతారు, అంగవైకల్యం గల పిల్లలే పుడతారు అని వైద్యులు అంటున్నారు. కానీ నువ్వు ఆరోగ్యకరమైన బిడ్డని నాకు దయచేయి, ఒక మగబిడ్డని నాకు దయచేయి, బలమైన సేవకుడిగా నీ కొరకు నేను తయారు చేస్తాను, బలమైన సేవ చేయాలి, బలమైన సేవకుడు కావాలని నేను దేవుడిని రహస్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు బ్రదర్, మరి అది చాలా పెద్ద సాక్ష్యం. దేవుడు నాకు 2010లో నా గర్భాన్ని దేవుడు 9 సంవత్సరాల తర్వాత తెరిచి ఒక అభిషక్తుడై కావాలని అనుకున్నాను. కాబట్టి అభిషేక్ని దేవుడు నాకు దయచేశాడు. అయితే నేనేమనుకున్నానంటే, నా కొడుకు సేవ చేస్తాడు, సేవకుడు తల్లిగా పిలిపించుకుంటాను, పాస్టర్ని గారు అప్పుడు అంటారు నన్ను అని ఆశపడ్డాను. కానీ కలలో ఊహలో కూడా అర్హత లేదండి దేవుని సేవ చేయటానికి, చేయాలనుకోలేదు బ్రదర్ నేను. అయితే మొదటి నుంచి మీకు చెప్పాను, కళల ద్వారాగా దర్శనాల ద్వారాగా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. చాలా అద్భుత కార్యాలు, చాలా స్వస్థతలు జరిగాయండి. మరి మందిరాలు కట్టబడటం మరి నేను చూశాను. యాకోబు దర్శనం, దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నట్లుగా మరి ఆయన ప్రత్యక్షతను నేను చూశాను. ఇలాంటి అనేకమైన దర్శనాలు నేను చూసేదాన్ని. అయితే అందులో కొన్ని దర్శనాలు ఏంటంటే బ్రదర్, నేను మైక్ పట్టుకొని పాటలు పాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, కానీ కొంతమంది ప్రజల మధ్య నేను నిలబడి మాట్లాడుతున్నట్లుగా, నా వాహనం కారు అయితే కారు, సైకిల్ గాలిలోనే, ఎప్పుడు గాలిలో మైక్ పట్టుకొని యేసయ్య వచ్చేస్తున్నాడు, రక్షణ పొందండి అని చెప్తున్నట్లుగా కళలు వచ్చాయి బ్రదర్. నాకు కళలు వస్తే అప్పటికి నేను హోసన్నా మినిస్ట్రీస్ హైదరాబాద్లో హోసన్నా పెంతెకోస్త్ ఫెయిత్ చర్చ్లో మెంబర్గా ఉన్నాను. సండే స్కూల్ టీచర్ని. అండ్ సేవకులతో పాటు పాటలు పాడటం, ఆయనతో పాటు హౌస్ మీటింగ్స్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాను. అంటే వాక్యం చాలా ఫాస్ట్గా చదివేదాన్ని అండి. ఒక రిఫరెన్స్ చెప్తే, అంటే పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నెక్స్ట్ ఏం రిఫరెన్స్ అర్థమైపోయి తీసేసి రెడీగా పెట్టుకునేదాన్ని అనమాట. అలాంటి ఆసక్తితో ఉన్నాను. కానీ నా కొడుకు సేవకుడు, నా కొడుకు సేవకుడు, నా కొడుకు సేవకుడు, ఇదే ఉద్దేశంతో పెంచుతూ ఉన్నాను, అదే ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నానండి నేను. దేవుడు 2014, 2015లో బ్రదర్ కొన్ని అద్భుతమైన దర్శనాలను నాకు చూపించారు. కరోనా మరణాలు అంటే మరి నాకైతే తెలియదు, కానప్పుడు ఎక్కువ మంది ప్రజలు కుప్పలు తెప్పలుగా మరణించి ఉండటం చూసేదాన్ని బ్రదర్. చాలా భయపడేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని. ఒకే గోతులో పాత పెట్టేసేవారు వాళ్ళందరినీ. ఇది భయం వేసి నేను ఎవరికి కూడా సేవకులకి చెప్పలేకపోయేదాన్ని. 1-2 దర్శనాలు చెప్తుంటే సేవకులు అనేవారు, అమ్మ మీకు వచ్చే దర్శనాలన్నీ సేవా పిలుపుకొచ్చిన దర్శనాలు వస్తున్నాయి ఏంటి అంటే, అప్పుడు కూడా నేను ఏమనుకున్నానంటే బ్రదర్, నా కొడుకు సేవ చేస్తాడు కదా, నా కొడుకు సేవ కోసం నాకు చూపిస్తున్నాడేమో అనుకున్నాను. కానీ నేను సేవ చేస్తాను అనుకోలేదండి. అయితే ఈ దర్శనాలలో బ్రదర్ యేసు కోసం నా ఆశ, ఆన్లైన్ మినిస్ట్రీస్ అని చెప్పి ఇప్పుడు నేను నడిపిస్తున్న పరిచయం ఏదైతే ఉందో అది నాకు పేరు కనిపించింది. చాలాసార్లు 1 సంవత్సరం అంతా నేను నెగ్లెక్ట్ చేసేసాను. నా ప్రయత్నాలు నావి. నేను CA చదవాలనుకున్నాను, లేదంటే నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయ్ కట్టి మంచి ఉద్యోగం కావాలని నా ప్రయత్నాలు నావి. దూరదర్శన్లో ఆరాధన ఛానల్కి యాంకర్గా అప్లై చేశాను, సెలెక్ట్ అయ్యాను. ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దేవుడి స్వరము, నా మందిరమే నీకు నివాస స్థలం, శాశ్వతుడకు దేవుడు నీకు బాహువుగా ఉండి నన్ను మాట్లాడేవారు. ఆ రెఫరెన్స్ ఎక్కడుందో నాకు తెలియదు బ్రదర్, వినిపించేది. తెల్లవారుసరికి మర్చిపోయేదాన్ని నా దైనందిన జీవితంలో పడిపోయి.
ఇలాగ చేస్తున్నప్పుడు బ్రదర్ నేను ఒక్కసారి అసలు దేవుని చిత్తం ఏంటి, నాకు ఉద్యోగం కావాలని చెప్పి దేవునికి మరి నేను ఒక విన్నపాన్ని చేసుకున్నాను బ్రదర్. అదేంటంటే, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, ఎందుకంటే నా అత్తింటి వారు పుట్టింటి వారు అందరూ మంచి చదువుకున్నారు, మంచి ఎంప్లాయీస్గా ఉన్నారు. వాళ్ళకంటే చిన్న చూపుగానే ఇప్పటి వరకు చిన్న చూపు చూడబడ్డాను నా బిడ్డల అనారోగ్యాన్ని బట్టి, కానీ చిన్న చూపు చూడబడకూడదు, వాళ్ళకిలాగే నాకు ఉద్యోగం కావాలి. ఎందుకు కావాలంటే మరి నేను సేవలో సహకరించాలన్నా, సేవకులకు కానుక ఇవ్వాలన్నా, మరి ఎవరినో అడిగి భర్తని అడిగి అలా ఇవ్వద్దు, నాకు నచ్చినట్లుగా నేను ఇవ్వాలి అని దేవునికి అడిగినప్పుడండి దేవుడు మాట్లాడిన వాక్యం ఏంటంటే, మరలా నా మందిరమే నీకు నివాసిస్తాను అన్నప్పుడు చాలా కోపం వచ్చేసింది బ్రదర్. నాకు దేవుని పైన అలిగేసి కోప్పడిపోయి నేను ఏమడుగుతున్నాను, ఉద్యోగం ఎందుకు అడుగుతున్నాను అని చెప్పి మొరపెట్టి, సరే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొకసారి అడుగుతానని 12 రోజులు ఉపవాసం చేశాను బ్రదర్. ఓన్లీ వాటర్ తీసుకుని 12 రోజులు ఉపవాసం చేసి కేవలం ఉద్యోగం కోసమే నేను అడిగానండి. అడిగినప్పుడు 12వ రోజు వాక్యం తీసి చదువుతుంటే బ్రదర్ మరలా అదే వాక్యం వచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు అయితే మాట తప్పని దేవుడు అండి. మరలా మార్చుకోలేదు ఆయన ఉద్దేశం. మార్చేసుకుంటారేమో, నేను ఏడుస్తున్నాను కదా, నేను అడుగుతున్నాను కదా, ఒక తండ్రి మారం చేస్తే తన ఆలోచనలు మార్చేసుకుంటారు కదా, అలా దేవుడు మార్చేసుకుంటారేమో అని అడిగినప్పుడు బైబిల్ తీసి ఇలా చూస్తే బ్రదర్ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు మాట్లాడారండి. మాట్లాడితే అప్పుడు చాలా ఏడ్చాను బ్రదర్, గంటలు ఏడ్చాను, 2-3 గంటలు ఏడ్చి దేవుని మందిరంలో ఒకటే నిర్ణయించుకున్నాను, ప్రభువా ఇంకొకసారి ఉద్యోగం అడగను, నేను నీ చిత్తం ఏమైందో నాకు బయలుపరచు. అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి విపులంగా నువ్వు మాట్లాడితే నా ముందు ప్రయాణం ఏమైతే ఉందో నేను అలా ముందుకు కొనసాగిపోతానని చెప్పి దేవుని మందిరంలో నేను ప్రార్థన చేసుకొని వచ్చాను. ఎవరికి చెప్పలేదు బ్రదర్ ఇది. ఇలా వచ్చిన తర్వాత వెంటనే నేను దూరదర్శన్ అప్పటికే వాయిస్ టెస్ట్కి ఇచ్చానండి, అది సెలెక్ట్ అయిపోయాను. ఇప్పుడు ఏం చెయ్యాలి, దేవునికేమో ఇంక నేను ఉద్యోగం చెయ్యను, నీ మాట నేను ఆలకిస్తాను, ఇంకా నాతో ఇంకా క్లియర్గా మాట్లాడండి, నీ చిత్తం నడిపించండి అంటుంటే, ఇలాగా అది టెస్ట్ పాస్ అయిపోతే ఒక ప్రోగ్రామ్కి 3,000-4,000 వారానికి ఎన్నన్నా చేసుకోవచ్చు, గంటకి తరబడి ఇస్తానన్నారు. బోళ్ళు డబ్బులు కనబడుతున్నాయి నాకు. అమ్మా దేవుడు తన ఆలోచన మార్చేసుకున్నారు, నాకు మంచి ఉద్యోగం వచ్చేసింది. నేను సంతోషపడిపోయి సంబరపడిపోయి నేను మరి ప్రార్థన చేసుకుంటా బ్రదర్. మరలా దేవుడు నాకు ఇదే పేరు చూపించి యేసు కోసం నాశ ఆన్లైన్ మినిస్ట్రీస్ అని చూపించారు. అయితే ఆ ప్రయత్నం ఏమైందంటే, అమ్మ మీరు ఆంధ్ర వాళ్ళు కాబట్టి తెలంగాణలో కాదు, మీరు విజయవాడ వెళ్ళిపోండి అన్నారు. అది ఇంపాసిబుల్ అండి, పిల్లల్ని విడిచిపెట్టి నేను వెళ్ళలేను కాబట్టి ఓకే ఇది కూడా ఒక పరీక్ష, నేను వెళ్ళిపోతానా వెళ్ళనా అని పరీక్ష పెట్టినట్టున్నారు యేసయ్య అనుకుని బ్రదర్ ఆయన చిత్తంలో అలా ప్రార్థనలోకి వెళ్తూ పాటలు పాడుతూ ఇలా చేస్తున్నప్పుడు ఆన్లైన్ యేసు కోసం నాశ ఏం చేయాలని అన్నప్పుడు, మరి మాకు సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, ప్రభా ఈ ఆన్లైన్ మినిస్ట్రీస్ అంటున్నావు నాకు అర్థం కావట్లేదంటే, ఒక బోధకుడు ఏ విధంగా బోధిస్తారో అలాగ నాకు ఒక రాత్రికాల సమయంలో నాకు దేవుడు మరి ఒక సేవకుల్లాగా ఒక మనిషిలాగా మాట్లాడుతూ వచ్చారండి. విదేశాల్లో ఉన్నవారు దేవుని మర్చిపోతున్నారు, ఇండియా నుంచి వెళ్తారండి, అక్కడ వాళ్ళకి ఆరాధనకి కుదరదు, ప్రార్థన చేసుకోవడానికి ఉండదు. నాకు తెలియదండి అసలు ఆ విదేశాలు వెళ్ళిన వాళ్ళ కోసం కూడా నాకు అస్సలు ఐడియా లేదండి. అప్పటికి నాకు ఆత్మీయ స్నేహితులు ఒకరిద్దరు విదేశాల్లో ఉన్నవారు ఫేస్బుక్ ద్వారాగా మేము గ్రూప్స్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రీతిని బట్టి నేను ఒక వాట్సాప్ గ్రూప్ సిస్టర్స్ మినిస్ట్రీ అని చెప్పి ఒక 3 ఆడవాళ్ళము కలిపి ఒక 2 బ్రదర్స్ ఉండేవారు, మేమందరం కలిపి ఒక చిన్న గ్రూప్ని స్టార్ట్ చేశాను బ్రదర్. అది పరిచర్య అని నాకు తెలియదు, అది సేవ అని నాకు తెలియదు, ఏదో ఇంకా అలా చేద్దాం, కొద్దిమందిని ప్రార్థనలో బలపరుద్దామని ఆత్మీయంగా వాళ్ళని దేవునికి దగ్గర చేసేదాన్ని అనమాట అండి. ఇలాగ ప్రారంభించిన ఈ పరిచర్య బ్రదర్ ఒక సేవకురాలిగా ఒక సువార్థికురాలిగా ఈరోజు నన్ను వీధి సువార్తల నుంచి విదేశీ ప్రయాణాల వరకు దేవుడు నడిపిస్తున్నాడంటే, అప్పుడు 2016, 2017లో చూసిన దర్శనాలను నేను ఇప్పుడు చూస్తున్నానండి. అవి నెరవేరుతూ ఉన్నాయి. నా కొడుకు సేవ చేస్తాడు అనుకున్నాను, కానీ బ్రదర్ నేను ఎప్పుడు సేవకురాలిగా ఉంటానని కానీ సేవ చేస్తానని కానీ నేను అనుకోలేదండి. కేవలం నేను ఇప్పుడు అనుకుంటాను కదా, నేను అనుభవించిన శ్రమలను బట్టి కష్టాలను బట్టి అపరిశుభ్రంగా ఉన్న నన్ను మన శుభ్రమైన పాత్రలు వాడుకుంటాం కదా బ్రదర్, క్లీన్ చేసుకుని అలాగే నన్ను శుభ్రపరిచారేమో అని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. దేవునికి కావలసిన రీతిలో మరి నన్ను కొన్ని శ్రమల గుండా, అంటే శ్రమలు వచ్చేవి సాక్ష్యం కొరకే, ఒక సాక్ష్యం నాకు వచ్చిన శ్రమలన్నీ కూడా ఒక సాక్ష్యంగా మరి దేవుడు
నన్ను అట్లా ఆ రీతిగా మలుచుకున్నాడేమో, నా కుటుంబాన్ని ఆ రీతికి ఎన్నుకున్నాడేమో మరి అని అనుకుంటాను. ఇలాగ వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసి ప్రారంభించి నడిపిస్తున్నారు. అప్పుడు బ్రదర్ 2-3 మీటింగ్స్లో సేవకులు నా సాక్ష్యాన్ని విని, నీ కొడుకు సేవ చేస్తాడో లేదో నీకు అనవసరం, దేవుడు చూసుకుంటాడు, కానీ నిన్నే దేవుడు పిలుస్తున్నాడు, మరి నీవే సేవకు రావాలి, మరి సమర్పించుకో సేవకు రాని చెప్పినప్పుడు ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ జాబు, పిల్లలు, అసలు అడగటానికి కూడా ధైర్యం లేదు బ్రదర్ సేవ చేస్తాను అని. ఏం చేయాలో కూడా తెలియదండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాట్సాప్ ద్వారాగా, ఆన్లైన్ ద్వారాగా లాక్డౌన్ వచ్చే వరకు కూడా ఎవరికి ఆన్లైన్ అంటే తెలియదండి. అలాంటి గొప్ప పరిచర్యను దేవుడు ముందుగానే నాకు బయలుపరిచి చూపించి వాడుకున్నారు. చాలా విమర్శలు ఎదుర్కొన్నాను బ్రదర్. ఫోన్లో సువార్త చేస్తుంది, ఫోన్లో ప్రార్థన చేస్తుంది, ఆవిడ వస్తుంది, ఏ పని పాట లేక ఇది ఎంచుకుంది అని తిట్టిన వాళ్ళు, అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు. నా భర్త మైండ్ కూడా మార్చిన వాళ్ళు ఉన్నారండి. ఈ పాప ఇంక అస్తమాను ఫోన్తోనే ఉంటుంది, ఏం చేస్తుంది ఫోన్లో అని కొన్ని నిందలు, కొన్ని అవమానాలు గుండా మరి నేను నడిచాను బ్రదర్. అయినా కూడా చూడండి, పౌలు గారు అంటారు కదా, కరువైన, ఖడ్గమైన, శ్రమ అయిన, నింద అయిన, బాధ అయిన, వేదన అయిన దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వారు ఎవరు? ఆయన ప్రేమను పొందుకున్నాను నేను నా బిడ్డల జీవితంలో, నా జీవితంలో. ఆయన చేసిన కార్యాలు నేనే అనుభవించానండి. ప్రజలకు తెలియదు, వాళ్ళు ఎన్నన్నా మాట్లాడతారు, కానీ ఆ ప్రేమ నుంచి నేను బయటికి రాలేకపోయాను, బందీనైపోయానండి. కాబట్టి కృతజ్ఞతగా ఏమీ చేయలేక ఆయన చేసిన మేలులను బట్టి, నా జీవితాన్ని బట్టి, ఈ చిన్న సేవ అంటే ఈ సాక్ష్యం ద్వారాగా అనేకులు బలపరచబడాలి, దేవుని నామానికి మహిమ రావాలని చెప్పి ఈ ఆత్మీయ ప్రయాణంలో ఒక సేవకురాలుగా ఆయనే నిలబెట్టుకున్నారండి. సిస్టర్, ఇప్పుడు మీ ఆన్లైన్ పరిచర్య ఏ నేమ్తో కొనసాగుతుంది? యేసు కోసం నా ఆశ. యేసు కోసం నా ఆశ. ఎస్ అండి. చాలా సంతోషం సిస్టర్. మీ అబ్బాయిని ప్రభు సేవకు సమర్పించారు. సో మీ అబ్బాయి కంటే ముందు మిమ్మల్ని దేవుడు పిలుచుకొని సేవలో నడిపిస్తున్నారు. బహుశా త్వరలో మీ కుమారుడు ఒక వయసుకు వచ్చినప్పుడు, దేవుని సేవ పిలుపు వచ్చినప్పుడు, తప్పకుండా తను సమర్పించుకున్నప్పుడు ఒక ప్లాట్ఫాము తల్లి ద్వారా, అంటే మీరు ఏర్పరిచినటువంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా మీ కుమారుడు కూడా సేవలో నిలబడతాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా. ఎందుకంటే తల్లి యొక్క సమర్పణ ఏదైతే ఉందో, ఆనాడు మీరు పిల్లలు పుట్టారు అనుకున్నటువంటి సమయంలోనే దేవుడు బాబునిచ్చాడు. సో ఖచ్చితంగా ఆనాడు సమూయేలు కోసం తల్లి ప్రార్థన చేసింది. సో ఆ విధంగా అభిషేక విషయంలో అది తప్పకుండా నెరవేరుతుందని నేను ఒక సేవకుడిగా నేను నమ్ముతున్నాను. దేవుడు ఆ కార్యం జరిగించునుగాక. ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరి, దేవుని సేవకురాలు జోష్న గారు చెప్పినటువంటి మాటలన్నీ మీరు విన్నారు. సాధారణంగా ఇవన్నీ వింటున్నప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుందంటే, మీ దేవుడు ఇన్ని కష్టాలు పెడతాడా, మీరు నమ్ముకున్న దేవుడు ఇన్ని బాధలు పెడతాడా అని చాలామంది ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. ఆ మాటలు జోష్న గారు కూడా ఎదుర్కొన్నారు. కాకపోతే బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చెప్పిన మాటలు నెరవేరాలి అని అంటే, వాటిని అనుభవించాలి అని అంటే, కొన్ని శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడే వాటి రుచి ఏంటో మనకు తెలుస్తుంది. బాధలు ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. క్రైస్తవ జీవితం కూడా అంతే. కొన్ని పరీక్షలు, కొన్ని శోధనలు, కొన్నిసార్లు తట్టుకోలేనటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ గాయం పెట్టేవాడే గాయం కడతాడు. యేసు ప్రభు నమ్మదగినటువంటి దేవుడు. ఈరోజు ఒక కుమార్తె ఇంకా తనకి జీవితమే లేదు అన్నట్టుగా జన్మించినటువంటి పాప ఈరోజు మరొక బిడ్డకి జీవితాన్ని ఇచ్చే తల్లిగా అయింది అంటే ఇది చిన్న విషయం కాదు. మనం వింటున్నప్పుడు, మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకవేళ ఇది చిన్న విషయం అనిపించవచ్చు. ఇందులో డాక్టర్లను తప్పుపట్టేది ఏం లేదు. వారు చేయగలిగే ప్రయత్నం వాళ్ళు చేశారు, వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేశారు. సమస్తమును చక్కబెట్టగలిగిన దేవాది దేవుడే జోష్న గారి కుటుంబంలో కుమార్తె పక్షంగా కార్యం జరిగించారు. సమస్త మహిమ దేవునికే చెందునుగాక. మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధికి రండి, కన్నీరు కార్చండి. మనుషుల దగ్గర ఏడ్చుంటారు కదా, మీ కష్టాలు చెప్పుకొనే ఉంటారు కదా. ఒక్కసారి యేసు ప్రభుకు చెప్పండి, కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకోండి. జోష్న గారి కుటుంబంలో ఎన్నో మేలులు, ఉపకారాలు, సమయం ఇస్తే ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు వారి నోట వినొచ్చు మనం.
ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. అవకాశం ఇవ్వండి, మీ హృదయంలో స్థానం ఇవ్వండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు. కులం, మతం, జాతి, ప్రాంతము ఏ భేదము చూపించడు. అందరినీ ప్రేమించే దేవుడు ఆయన. కాబట్టి యేసు ప్రభుకి మీ హృదయాన్ని సమర్పించండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద సహోదరి జోష్న గారు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మాట్లాడండి, మీ బాధలు చెప్పుకోండి, మీ ప్రార్థన అవసరతలు చెప్పండి. వారు మీ పక్షంగా ప్రార్థన చేస్తారు. అలాగే మన మై విట్నెస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మీ ద్వారా ఈ సాక్ష్యాల పరిచర్య, సువార్త సేవ బహుమందికి మరి ఉపయోగపడుతుంది. ప్రియ స్నేహితులారా, మరిన్ని అనుభవ సాక్ష్యాలతో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి మహిమ రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, సాక్ష్యాన్ని వీక్షించిన విన్న ప్రతి సహోదరులను మీరు ఆశీర్వదించండి. సత్యమేదో తెలుసుకుని సత్య మార్గం ఏదో గ్రహించున్నట్లు వారి మనస్సును తెరువు చేయండి. రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, కృంగిపోయిన మనస్సుతో ఉన్న వారిని లేవనెత్తండి. నాయన, ఈ జీవితం వృధా అనుకుంటూ ఆత్మహత్య తలంపులతో ఉన్న బిడ్డలను దర్శించండి. వారికి గొప్ప నిరీక్షణ ఎందు ఉన్నదని వారు గ్రహించున్నట్లు సహాయం చేయండి. మై విట్నెస్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ దీవెన అనుగ్రహించుమని, ప్రియ భారతదేశాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రక్షించి నీ రాజ్య వారసులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.